ఇలా ఇంటర్ పరీక్షలు సురువైనాయి కదా. పరీక్ష రాసేదందుకు పోయిన కొందరు స్టూడెంట్స్ను అధికారులు పరీక్షలు రాయనిస్తలేరట. అగో ఎగ్జామ్ రాసేదందుకు పోయిన విద్యార్థులను పరీక్ష రాయనీయకుండా ఆపుడేంది? ఏడాది మొత్తం చదివిందంతా కూడా ఆ ఎగ్జామ్ రాసేదందుకే కదా అంటే ఎందుకు ఆపిరో నేను చెప్తా పాండి. అగో బురికేసుకొని వచ్చిన ఈ బుజ్జి ఇంటర్ పరీక్ష రాసేదందుకు పోయిందట. सीसी कैमरा रहता है इस सेंटर में देख लेता हूँ. अरे हम देख लेते वो మాకు కూడా ఏదో కన్ఫ్యూజన్ ఉంటుంది. ఏం చేయలేం. అది సీసీ కెమెరాలో టైం రికార్డ్ అవుతాయి బోధుతున్నాయి. అర్థమైందా? ఎగ్జామ్ టైం కంటే ముందుగానే సెంటర్కు చేరుకోవాలి. హాల్ టికెట్లు కూడా మర్చిపోకుండా మంచిగా తీసుకుపోవాలి. ఎగ్జామ్ సెంటర్లకు పోవాలని రామశిల్కలకు చెప్పినట్టు చెప్పిన 5 నిమిషాలు ఆలస్యంగా వచ్చినా కూడా అనుమతి ఇస్తామని చెప్పిన ఆలస్యంగా వచ్చిందట. పాపం ఆమె అట్లా ప్లీజ్ 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 అని బతిలాడు చూస్తుంటే చూసిన వాళ్ళందరికీ గోస అనిపించబట్టి. కానీ ఆడ కావలిగా ఉన్న పోలీస్ కానిస్టేబుల్ సార్ ఏం చేస్తాడు? ఆయన చేయవలసిన డ్యూటీ ఆయన చేస్తున్నాడా? తతిమోళ్ళు అందరు ఎగ్జామ్ సెంటర్లకు పోయి పురుసత్గా ఎగ్జామ్ రాస్తుంటే పాపం ఈమెకు పరీక్ష రాయకుండా ఇంత పరిశాన అయిపోయాయి. ఏడనంటే జగిత్యాల జిల్లాలో ఒక స్టూడెంట్ అట, నిజామాబాద్ జిల్లాలో ఒక స్టూడెంట్ అట. నెక్స్ట్ ఎగ్జామ్ అయితే 3వ రోజు ఉంటుంది. టైం లోకల్ లేట్ అవుతుంది చెప్పండి. ఎంత చెప్పండి. 8:45 వచ్చి కూర్చోాలి. వాస్తవంగా ఇలాంటి సందర్భాల్లో నా 20 minutes బ్రేక్ ఇచ్చినాం. 9:05 కదా స్టూడెంట్స్ తల్లిదండ్రులారా, పిల్లలను ఏళ్ళ ఓ అర్ధగంట ముగ్గంటే సెంటర్కు చేరుకునే తట్టు చూడుండ్రి. లేకపోతే ఇదే పరిశాన అందరికి వచ్చే తట్టు ఉన్నది అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.